अंबरपेट पुलिस ने वाहन चोरी का मामला सुलझाया। पूर्वी क्षेत्र पुलिस ने टीवीएस बाइक चोरी के एक गिरोह में शामिल 3 आरोपियों को गिरफ्तार किया है। ये घटना 7 अक्टूबर को अंबरपेट के प्रेम नगर में हुई थी। आरोपी सकतवारी शरवण उम्र 28, पेशे से सब्जी विक्रेता, कालिया राजू उम्र 38, पेशे से मजदूर, सकत मुकेंद्र उम्र 40, पेशे से मजदूर। कुल 19 चोरी के वाहन बरामद किए गए हैं। इस अभियान का नेतृत्व पूर्वी क्षेत्र के पुलिस उपायुक्त बी बालास्वामी, आईपीएस, सहायक पुलिस आयुक्त हरीश कुमार और निरीक्षक टी किरण कुमार ने डिटेक्टिव निरीक्षक मोहम्मद हफीजुद्दीन और अपराध दल के साथ किया। पुलिस नागरिकों से सतर्क रहने और संदिग्ध गतिविधियों की सूचना देने का आग्रह करती है। गुड आफ्टरनून आल। ఈ రోజు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఐ అంబర్పేట్ హఫీజుద్దీన్ ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీము, తర్వాత ఎస్హెచ్ఓ అంబర్పేట్ కిరణ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ హరీష్ కుమార్ అండ్ అవర్ అడిషనల్ డీసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో ఈరోజు పెట్టి బిజినెస్ని టార్గెట్ చేసేటువంటి ఒక 3 దొంగల ముఠాని పట్టుకోవడం జరిగింది. పెట్టి బిజినెస్ అని ఎందుకు చెప్తున్నామంటే, మనకు ఈ దొంగల ముఠ వీళ్ళు 3 కూడా దాదాపు ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు 19 టీవీఎస్ ఎక్సెల్, ఓన్లీ టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ మాత్రమే రికవరీ చేయడం జరిగింది వీళ్ళ నుంచి. సో ఈ టీవీఎస్ ఎక్సెల్ బండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపయోగించేటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వారాంతాల్లో జరిగేటువంటి సంతకి వస్తువులను తీసుకుపోవడానికి లేదా వాటిపైన కొన్ని వస్తువులు పెట్టుకొని తిరిగి అమ్మడానికి ఉపయోగించేటువంటి ఈ వెహికల్స్ ని వీళ్ళు టార్గెట్ చేసి, ఇదైతే చిన్న వెహికల్ అయితే బాగుంటుంది, దీన్ని మనం దొంగతనం చేసినా గానీ వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు అనే ఉద్దేశంతో, తర్వాత దాని డిస్పోజల్ కూడా వెరీ ఈజీ, తీసుకుపోవడం కూడా చాలా సులభం అని తెలిసి ఇటువంటి బైక్లను దొంగతనం చేసి అమ్మడం జరిగింది. సో అమ్మినటువంటి డిస్పోజ్ చేసినటువంటి 2 పర్సన్ ని అండ్ దీన్ని దొంగతనం చేసినటువంటి శ్రావణ్ అనే ఏవన్ని, ఇందులో 3 కూడా అరెస్ట్ చేసి వీళ్ళ నుంచి దాదాపు 15 లక్షల విలువ చేసే 19 టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసి ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఇంతకు ముందు ఏటు రాజు ఎవరైతే ఉన్నారో, కలియ రాజు అండ్ ముకేందర్, వీళ్ళు ఒకరు బిలాంగ్స్ టు బీబీ నగర్ అండ్ అనదర్ వన్ బిలాంగ్స్ టు షామీర్పేట్. ఇంతకు ముందు 2022లో కూడా వీళ్ళు కుషాయిగూడ అండ్ నేరమెట్ పిఎస్ పరిధిలో అరెస్ట్ అయి ఉన్నారు. ఈ శ్రావణ్ కూడా ఉప్పల్ పరిధిలోనే ఎక్కువగా బైక్స్ దొంగతనం చేయడం జరిగింది. ఇందులో చూస్తే మనకు ఓన్లీ మన అంబర్పేట్ పిఎస్ కి లాస్ట్ మంత్ 7th అక్టోబర్ కి ఒక కాంప్లైంట్ వచ్చింది. ఒక వర్తకుడు వచ్చేసి నా టీవీఎస్ ఎక్సెల్ ఎవరు దొంగతనం చేసినప్పుడు అని మనకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని పేరు రాజశేఖర్. ఈ రాజశేఖర్ ఇచ్చినటువంటి కాంప్లైంట్ ప్రకారం మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు దాదాపు ఈ దొంగతనం చేసినటువంటి ఈ శ్రావణ్ 19 బైక్స్ దొంగతనం చేసి డిస్పోజ్ చేసిందని తెలిసింది. సో దీనికి సంబంధించి 19 బైక్స్ కూడా మనం రికవర్ చేసినాము. ఇందులో మనకు సంబంధించింది హైదరాబాద్ కు సంబంధించింది అంబర్పేటలో ఒక కేసు రిజిస్టర్ అయినది, కాచిగూడలో 1, చత్రినాకలో 1, రిమైనింగ్ అన్ని 16 కేసెస్ కూడా మనకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో, తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇందులో మాక్సిమం చూసుకుంటే ఉప్పల్ పరిధిలోనే దాదాపు 9 కేసెస్ అంటే 9 బైక్స్ కూడా ఉప్పల్ పరిధిలోనే వీళ్ళు దొంగతనం చేశారు. రిమైనింగ్ కూడా మనకు ఉప్పల్లో 9, నేరెడ్మెట్ 2, షామీర్పేట్ 2, కుషాయిగూడ 2, అల్వాల్ 1. సో ఈ విధంగా వీళ్ళు బైక్స్ దొంగతనం చేసి వీటిని డిస్పోజ్ చేస్తా ఉన్నారు. సో దీనివల్ల మన వీటిపైన ఆధారపడి జీవనోపాధి పొందేటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. ఎందుకంటే కొత్త బండి చూసుకున్నట్లయితే అరౌండ్ ఆన్ రోడ్ ప్రైస్ ఇట్ ఈస్ అరౌండ్ 90,000 to 1 lakh వరకు ఉంది. సో వీళ్ళు సెకండ్ హ్యాండ్ లో దీన్ని డిస్పోజ్ చేయడము 35,000, 40,000 కూడా డిస్పోజ్ చేశారు. సో అటువంటి వారి నుంచి ఇవి రికవర్ చేయడం జరిగింది.
జనరల్ గా రిమైనింగ్ ఆల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గేర్ బండ్లు కానీ తర్వాత కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడము. ఈ టీవీఎస్ ఎక్సెల్ అనేది చిన్న వ్యాపారులు జనరల్ గా ఉపయోగిస్తారు. సో ఇవి తీసుకుపోవడానికి కూడా చాలా ఈజీగా అవకాశం ఉంది కాబట్టి వీటికి సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో కీ అవన్నీ కూడా చాలా సెక్యూరిటీ మెజర్స్ చాలా తక్కువ ఉండడం వీళ్ళకు సులువైపోయింది అనమాట. తర్వాత ఈ చిన్న బండ్లను మనం దొంగతనం చేస్తే వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా గానీ పెద్దగా పట్టించుకోరు అనే ఉద్దేశంతో వాళ్ళ లోపల కనబడతా ఉంది. బట్ అట్లాంటి ఉద్దేశం ఏమి లేకుండా మాకు వచ్చినటువంటి ప్రతి కేసును కూడా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత చిన్నదైనా సరే అది 100 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, 1,00,00,000 కావచ్చు, ఏదైనా కానీ దొంగతనం అనేది క్రైమ్ కాబట్టి వీఆర్ రెడీ టు రిజిస్టర్ ఎనీ టైప్ ఆఫ్ కేస్ అండ్ వీ విల్ డిటెక్ట్ ఇట్. ఓకే.